హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసేయండి ఎమ్మి టేస్టీ చికెన్ కర్రీ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో ఈరోజైతే వీడియోలో చూసేద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మంచి గ్రేవీ థిక్ రెసిపీ అనమాట. ఇది థిక్గా వస్తుంది. ఇది చపాతీ రోటీ రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఈ చికెన్ రెసిపీ అనేది చాలా సింపుల్గా ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ అనమాట. ఇది వచ్చేసి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు షేర్ చేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి, డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి చికెన్ అయితే నేను 1 కేజీ అయితే తీసుకున్నాను. ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి చికెన్ అనేది. దీంట్లోకి కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము బాండీ పెట్టుకొని ఆయిల్ అనేది అందులో హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మసాలాలు అనేది ఇలాచి, చెక్క, మొగ్గ, మిరియాలు అనేవి ఒక 2 చాలా తక్కువ క్వాంటిటీ వేసుకోవాలి. మసాలా ఘాటు ఎక్కువ వస్తుంది కదా, మనం ఆల్రెడీ మసాలా కూడా యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీతో వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను బగారా ఆకు, బిర్యానీ ఆకు అనేది వేసాను. వేసిన తర్వాత చక్కగా ఇలా మిర్చి కూడా చీలికలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్, పుదీనా, కరివేపాకు అనేది ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఇది వచ్చేసి చికెన్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి ఈ రెసిపీ వచ్చేసి. దీంట్లోకి మనము టొమాటో పేస్ట్ అనేది యాడ్ చేద్దాము. టొమాటో, జీడిపప్పు ఇలా కట్ చేసి వేసుకోవాలన్నమాట. టొమాటోస్ ఇలా కట్ చేసి మనము బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేద్దాము. ఓన్లీ టొమాటోస్ అంటే ఫ్రై చేయకుండా వచ్చి పచ్చి టొమాటోసేనండి. ఇప్పుడు వచ్చేసి మనం అల్లం పేస్ట్ అనేది జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేద్దాము. ఇందులో యాడ్ చేసి ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న టొమాటో అండ్ జీడిపప్పు పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేయాలి. ఇదే అండి మన సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి. గ్రేవీ చిక్కగా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది చాలా మంచి టేస్ట్ కూడా వస్తుంది. మనం జీడిపప్పు యాడ్ చేయడం వల్ల చాలా థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ అనేది. ఇప్పుడు వచ్చేసి కారం మనము కర్రీకి ఎంతైతే సరిపడుతుందో అంత కారం అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఇలా నీట్గా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. థిక్ కన్సిస్టెన్సీతో అయితే గ్రేవీ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాము. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మనము వాటరు అంటే మనం కర్రీకి సరిపడే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి కాసేపు మూత పెట్టి ఉంచిన తర్వాత ఇప్పుడు లాస్ట్ వచ్చేసి మనము గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ధనియా పొడి, గరం మసాలా అనేది యాడ్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే అండి. చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మంచి కన్సిస్టెన్సీతో చాలా టేస్టీగా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం యూజ్ చేసాం ఇందులో. ఇలాంటి మంచి వీడియోస్ కోసం, రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.